ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ఈ మధ్య ఒక కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి సిద్ధపురుషుల్ని, మహాత్ముల్ని, సాధకులని, ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి గురువులు కాదు అని అనిపించే ప్రయత్నం చేస్తున్నారు. దేనికోసం అంటే బాబా గారి కోసం. ఎందుకంటే బాబా గారు వేదాలు చదివినట్టుగా ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి, ఆయన వేదాలు చదవలేదు కాబట్టి, గురువు అనిపించుకోవాలన్నా, గురువుగా పూజింపబడాలన్నా వేదాలు చదివి ఉండాలి అని ఒక కొత్త లాజిక్ తీసుకొని వచ్చారు కొంతమంది ప్రబుద్ధులు అందామా, మహాత్ములు అందామా. ఈ వేదాలు ఎవరికీ అందకుండా భారతదేశంలో హిందూ మతంలో పుట్టిన వారిలో 99%ని అణగదొక్కే ప్రయత్నం చేసి, వారి మీద పెత్తనం చేసి, వారి యొక్క జీవితాలకు దిశా నిర్దేశకత్వం మేమే చేస్తాం, మేము చెబితేనే దైవం మీకు అనుగ్రహిస్తాడు, మేము చేసిన పూజల వల్లే దైవానుగ్రహం మీకు లభిస్తుంది, మీ జీవితంలో మంచి చెడు అన్నీ మేమే నిర్ణయిస్తాం, మేము చెప్పినట్టుగా మీరు నడుచుకోండి అని ఎవరైతే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ విధంగా పెత్తనం చెలాయించారో, వేదాలను తమ అధీనంలో పెట్టుకొని, వేదాలను తమ అధీనంలో పెట్టుకోవడానికి కారణం ఏం చూపించారంటే, మీరు మాంసాహారం తింటారు కాబట్టి, మీరు మాలాగా శుచి, శుభ్రత, మడి ఆచారం పాటించరు కాబట్టి, మీరు మా కులంలో పుట్టలేదు కాబట్టి, మీరు వేదాలు చదివే అర్హత మీకు లేదు అని వేదాలను అందకుండా చేశారు, వేద జ్ఞానాన్ని. ఆ విధంగా వారు ఆ జ్ఞానాన్ని తమ అధీనంలో పెట్టుకొని రాజులను, రాజ్యాలను, ప్రజలను అందరినీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా నడిపించే ప్రయత్నం చేశారు. దీనిని బ్రేక్ చేస్తూ వచ్చిన మొట్టమొదటి అవతారం ఏంటంటే కృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మ కాబట్టి, భగవంతుడు కాబట్టి, ఆయన వేదాలు గొప్పవే, వేదాలను అనుసరించి జీవించండి, కానీ వేదాల కన్నా నా పదపద్మముల యందు భక్తి శ్రద్ధలు కలిగి జీవించండి, మీరు తరిస్తారు, మీకు నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను అని భక్తి మార్గాన్ని సూచించాడు కృష్ణ పరమాత్మ. అక్కడి నుంచి మన అదృష్టం పండింది. సరే, ఆయన చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వేదాలు, ఇంకా రకరకాల ఉపనిషత్తులు, శాస్త్రాలు, షట్శాస్త్రాలు, వాటిల్లో జ్ఞానం, వాటిని వాళ్ళ అధీనంలో పెట్టుకొని వాళ్ళే అధ్యయనం చేస్తూ అవి మనలాంటి వాళ్ళకి అందకుండా చేసి పెత్తనం చేశారు. కొన్ని వేల సంవత్సరాలు నడిచింది, అదేం ఆగిపోలా. కానీ కృష్ణుడు చూపిన భక్తి మార్గాన్ని ఎప్పటికప్పుడు మనకు అందచేస్తూ ఎంతోమంది గురువులు ఈ పవిత్ర భూమిలో జన్మించారు. ఈ వేదాలకు సంబంధించినటువంటి యజ్ఞయాగాలని, కర్మకాండని స్వయంగా పరమాత్మే బుద్ధుడి రూపంలో అవతరించి వాటి కొట్టిపడేసి, వేద జ్ఞానం అక్కర్లేదు, వేదాలను అనుసరించాల్సిన అవసరం లేదు, నీకు నువ్వే దేవుడివి తెలుసుకుంటే అని ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని తెచ్చాడు. అది కొన్ని వందల సంవత్సరాలు ప్రపంచాన్ని శాసించింది. ఆయన వచ్చి వాటి నుంచి విముక్తిని కలిగించాడు. అది నిజానికి బుద్ధుడు చూపిన మార్గం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అద్భుతమైన మార్గమే. మనిషి యొక్క జీవనానికి, మనశ్శాంతికి, అతడు గొప్ప ఆనందంతో జీవించడానికి, పరమశాంతితో జీవించడానికి బుద్ధుడు చూపిన మార్గమే 100% కరెక్ట్. కాకపోతే దాన్ని అందరికీ ఆచరించడం సాధ్యం కాదు. ఎందుకని? కోరికలను నియంత్రించమంటాడు, కోరికలను వదిలే, కోరికల దుఃఖ కారణం అంటాడు. కోరికలు లేకుండా జీవించడం మనకు చేత కాదు కాబట్టి మళ్ళీ మనం మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవతారాధనలు, పూజలు, యజ్ఞాలు, యాగాదులు, వాటి ద్వారా ఫలితాలు పొందడాలు, జీవితంలో ఆనందంగా ఉండడాలు, కోరికలు తీర్చుకోవడాలు, వీటి వైపు పరిగెత్తాం. నిజానికి బుద్ధుడు చూపిన మార్గాన్ని మించిన మార్గం లేదు ఆధ్యాత్మికంలో. మానవుడికి మనశ్శాంతికి దానికి మించిన మార్గం లేదు. కానీ దాన్ని ఆచరించలేని వాళ్ళం కాబట్టి మళ్ళీ
మన సనాతన ధర్మంలో చెప్పిన వేదాలు లేదా ఇంకా పూజలు పురాణాలు వీటిలో చెప్పిన పూజలు వాటి ద్వారా కోరికలు తీర్చుకోవడాలు అటు వెళ్ళిపోయాం. ఇప్పుడు అదే నడుస్తూ ఉంది. అయినా మన భాగ్యవశాన ఈ భారతదేశంలో ఎంతోమంది మహాభక్తులు జన్మించి వేదాలతో సంబంధం లేకుండా భక్తి మార్గంలో మనం నడిపించి భగవంతునికి దగ్గర చేర్చారు. అలా చేర్చిన వారు కృతయుగంలో ఉన్నారు. ప్రహ్లాదుడు చెప్పాడు, ఏ శాస్త్రాలు అక్కర్లేదు, ఏ జ్ఞానం అక్కర్లేదు, నారాయణుని దివ్య పదపద్మములందు అనన్యమైన భక్తి చింతన ఉంటే చాలు, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు అని శ్రీమన్నారాయణ దివ్య పదపద్మములందు భక్తిని మించినది ఏ జ్ఞానం లేదన్నాడు. అయిపోయింది, అన్నిటిని కొట్టిపడేశాడు ప్రహ్లాదుడు. ఆ తర్వాత ద్వాపరయుగంలో గోపికలు, వాళ్ళకి ఏం వేద జ్ఞానం తెలుసండి? వేదాలు చదివారా వాళ్ళు? కృష్ణుని యందు అనన్యమైన భక్తితో ప్రేమతో మోక్షాన్ని పొందారే, గోలోకంలో అర్హతను సంపాదించారే. ఆ తర్వాత ఈ కృష్ణావతారం అయిపోయిన తర్వాత ఎందరో మహాభక్తులు ఈ భూమి మీద అవతరించారు. సాక్షాత్తుగా ఆదిశంకరాచార్యులే భక్తి మార్గాన్ని సూచించారే. సౌందర్య లహరి ద్వారా, శివానంద లహరి ద్వారా, విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం రాయడం ద్వారా, భగవద్గీతకు భాష్యం రాయడం ద్వారా భక్తి మార్గాన్ని, సాకార రూప ఆరాధనని మనకిచ్చారు. అయిన వేదజ్ఞానాన్ని అందరూ వేదాలే చదవాలి, వేదజ్ఞానం ఉంటేనే మోక్షం పొందుతారు, వేదజ్ఞానం ఉంటేనే భగవదనుగ్రహం పొందుతారు, వేదజ్ఞానమే భగవదనుగ్రహానికి మూల కారణం అని ఏం చెప్పలేదు. వేదమా, ఉపనిషత్త, భక్తి మార్గం, పురాణాల కాదు. ఇక్కడ సృష్టికర్త అయినటువంటి పరమాత్మ అనుగ్రహం పొందటం, ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందటం, ఆయనలో ఐక్యం కావడం, ఇది కదా వేదమైనా ఇంకోటైనా అల్టిమేట్ ప్రసాదించేది, చెప్పేది. కాబట్టి వేదాల ద్వారానే భగవత్ సాక్షాత్కారం అవుతుందని చెప్పడానికి అసలు అవకాశం లేదు. మన యొక్క పురాణాల్లో మహాభక్తుల కథలు అలా చెప్పట్లేదు. ఈ 400-500 సంవత్సరాల కాలంలోనే మనం తీసుకుంటే భక్త తుకారం ఏం వేదాలు చదివాడు? శూద్రకులంలో పుట్టాడు. పాండురంగని పదపద్మములందు అనన్యమైన భక్తిని పొంది తరించాడు. తరించడమే కాదు, అనేకమైన లక్షల అభంగాలు రాసి లక్షలాది మంది భక్తుల్ని భక్తి మార్గంలో నడిపి మోక్ష మార్గాన్ని చూపించాడు. ఆయనకంటే ముందు పుట్టిన నామదేవుడు కానీ, జ్ఞానేశ్వర మహారాజు కానీ, ఈ మహాభక్తులందరూ కూడా ఏ వేదాలు చదవలేదు, కేవలం భగవంతుని పదపద్మములను అనన్యమైన భక్తిని సాధించారు. సక్కుబాయి, మీరాబాయి, ఘోర కుమ్మరదాసు, వీళ్ళందరూ కూడా ఏమి అక్షరం జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు చాలామంది వీళ్ళల్లో. భక్త కన్నప్ప ఏం వేదాలు చదివాడు? మోక్షం పొందలేదా? భక్త శబరి ఏం వేదాలు చదివింది? మోక్షం పొందలేదా? ఇలా వేదాల పేరు చెప్పి సనాతన ధర్మంలో ఉన్నటువంటి మానవులందరి నోళ్ళు నొక్కి వాళ్ళ మీద పెత్తనం చేసే మరొక ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. ఇంతకాలం జరిగింది చాలు. వేదాల పేర్లు చెప్పి భారతదేశాన్ని చిన్నభిన్నం చేసించాలు, సనాతన ధర్మాన్ని చిన్నభిన్నం చేసించాలు, సనాతన ధర్మంలో హిందూ మతంలో ఉన్న వాళ్ళందరినీ కులాల పేరుతో చీల్చి విభజించి పాలించింది చాలు. ఇప్పుడు మతం పేరుతో జరుగుతున్నటువంటి ప్రయత్నాలన్నీ ఒకప్పుడు ఈ దేశంలో కులం పేరుతో జరిగాయి. ఇప్పుడు మతం పేరుతో కొందరిని దూరం పెట్టమని చెప్పిన ఆ బుద్ధే, ఆ సంస్కారమే, ఆ జ్ఞానమే ఒకప్పుడు కులాల పేరుతో అందరినీ దూరం పెట్టింది. ఇవన్నీ చాలా చాలా దుర్మార్గమైనటువంటి భావజాలంతో ఇంతకాలం ఏలారు రాజ్యాన్ని. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉందని ప్రయత్నం చేస్తున్నారు వేదాల పేరుతో. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే, వేదం పేరుతో వేదాలు చదవలేదని సాయిబాబా గారు గురువు కాదంట ఒక మహానుభావుడు చెప్తున్నాడు. ఇంకా చాలామంది చెప్తున్నారు వేదాలు చదవలేదు బాబా గారు, ఆయన గురువు ఎలా అవుతాడు? వేదాలు చదువుతూనే గురువు అవుతాడంట.
ఇలాంటి దొంగ మాటలు చెప్పి భారతీయులందరినీ కూడా, మనలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క అధీనంలో ఉంచుకొని పెత్తనం చేశారు. ఇప్పుడు అదే చేయాలని మళ్ళీ చూస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం వేదాలు చదివాడు? ఆయన అసలైన జ్ఞానాన్ని, భగవద్భక్తి మార్గాన్ని బోధిస్తూ ఉంటే నీకు వేదాలేం తెలుసు, నువ్వు తత్వాన్ని బోధిస్తావా, చెప్తావా? చెప్పడానికి వీల్లేదని ఈ మహనీయులే ఆయన్ని ఖండించే ప్రయత్నం చేశారు, దండించే ప్రయత్నం చేశారు. యోగి వేమన ఏం వేదాలు చదివాడు? యోగి వేమన చెప్పిన జ్ఞానం ఈ వేదాలు చదివిన వాళ్ళు చెప్పగలుగుతారా? భగవంతుని చేరడానికి యోగి వేమన చూపించినటువంటి మార్గాన్ని వీళ్ళు చూపించగలుగుతారా? చూపించారు ఎప్పుడన్నా? యోగి వేమన రాసిన పద్యాలు మనిషిని సంస్కరించినట్టుగా ఈ వేదాల పేర్లు చెప్పిన వాళ్ళు సంస్కరించే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? మానవులకు ఎప్పుడన్నా ధర్మ మార్గాన్ని, సంస్కరించే మార్గాన్ని నేర్పించారా? సామాన్య శూద్రులకి, క్షత్రియులకి ఎప్పుడైనా సంస్కరించే ప్రయత్నం చేశారా? వేదాల పేరు చెప్పి ఇప్పుడు అందరిని దూరంగా పెట్టడమే తప్ప ఎప్పుడైనా వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని చెప్పి సంస్కరించే ప్రయత్నం, భగవంతుని చేరుకునే మార్గాన్ని చెప్పారా? అంటే యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, రామకృష్ణ పరమహంస అసలు స్కూల్కే వెళ్ళలేదు. ఆయన ఏ పుస్తకాలు చదవలేదు. ఆయన గురువు కాదా? ఆయన వేదాలు చదవలేదు, వేదాలు ఆయనకు రావు కాబట్టి ఆయన గురువు కాలేదా? మహానుభావుడు కాలేదా? అవతార పురుషుడిగా కీర్తించబడలేదా? స్వామి వివేకానంద లాంటి శిష్యులను తయారు చేయలేదా? ఆయన పాదాలు పట్టుకుని ఎంతమంది తరించలేదు? రమణ మహర్షి గారు ఏం చదువుకున్నారు? వేదాలు చదివారా? వేదజ్ఞానం ఉందా ఆయనకి? ఆత్మసాక్షాత్కారం పొందలేదా? ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి ఆత్మజ్ఞానంతో వేదజ్ఞానం ఆయనకు సులభంగా అవగతం కాలేదా? వేదజ్ఞానాన్ని మించిన జ్ఞానాన్ని రామకృష్ణ పరమహంస సులభంగా ప్రజలకు అందజేయలేదా? కాబట్టి రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, భక్త తుకారం స్వయంగా పాండురంగ భక్తితో తరించడమే కాదు, వేలాది మంది ప్రజలు చూస్తుండగా వైకుంఠానికి శ్రీమన్నారాయణ చేత పిలువబడినటువంటి ఏకైక భక్తుడు భక్త తుకారం. ఏ వేదాలు చదవలేదు, భక్తి మాత్రమే సాధించాడు, భక్తిని మాత్రమే బోధించాడు. భక్తి ఒక్కటే భగవంతుని పొందడానికి మార్గం, వేదాలు కాదు. వేదాలు యజ్ఞాలు యాగాదాలు చేసుకొని కోరికలు తీర్చుకోవడానికి, స్వర్గలోకానికి వెళ్ళి సుఖాలు అనుభవించడానికి పనికొస్తాయి. అవి మీరు సాధన చేసుకోండి, యజ్ఞయాగాలు చేసుకోండి, స్వర్గానికి వెళ్ళండి, స్వర్గ సుఖాలు అనుభవించండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. కానీ వేదాల పేర్లు చెప్పి ఈ దేశంలో అవతరించిన మహాభక్తుల్ని, గురువులను, సద్గురువులని వాళ్ళు వేదాలు చదవలేదని చెప్పి, వాళ్ళకు గురువు అర్హత లేదని చెప్పి, వేదాలు చదివిన మేమే గురువులం అని చెప్పి, వేదాలు చదవడం వరకే మీకొచ్చు. వేదాల్లో చెప్పబడినటువంటి ఆ మహాజ్ఞానాన్ని అనుసరించి సాధన చేసి భగవత్ సాక్షాత్కారం పొందడం గురువులకొచ్చు. భగవత్ సాక్షాత్కారాన్ని పొందే మార్గం గురువులు చూపిస్తారు. వేదాలు చదివి ఎవరు భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళు లేరు. అలా పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి లిస్టు, వేదాలు చదివి భగవత్ సాక్షాత్కారం పొందారని. ఉంటే ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు ఉంటే సంతోషం, వాళ్ళకి నమస్కారం. మీరు ఆ మార్గంలో వెళ్ళండి. భక్తి మార్గంలో మేము వెళ్తాం, గురువుల మార్గంలో మేము వెళ్తాం. ఏ వేదాలు చదవకుండా సాక్షాత్కారం పొందినటువంటి గురువు పాదాలు పట్టుకుంటే ఆ గురువు అతి సులభంగా తన భక్తుల్ని, శిష్యులని మోక్ష మార్గంలో నడిపించి మోక్షాన్ని సులభంగా ప్రసాదిస్తాడు. వేదాలు చదవకపోతే గురువులు కాదట, వేదాలు చదివితేనే గురువులట. మీరు వేదాలు చదివారు, గురువులు అయిపోయారా? సాక్షాత్కారం పొందారా? మిమ్మల్ని అనుసరిస్తే భగవత్ సాక్షాత్కారం పొందేలా చేస్తారా? ముట్టుకొని భగవత్ సాక్షాత్కారం ప్రసాదించినటువంటి మహానుభావులు రామకృష్ణ పరమహంస, సాయినాథులు లాంటి వారు. స్పర్శ చేత ఆత్మ అనుభూతి, ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించిన మహానుభావులు. మీకు సాధ్యమవుతుందా? పుస్తక జ్ఞానం పట్టుకొని వేదాల పేరు చెప్పి అమాయక భక్తుల్ని పక్కదారి పట్టించి గురువుల మార్గం నుంచి వారిని మళ్లించి మీ పెత్తనం, మీ ప్రాపకం కోసం సద్గురువుల స్థాయిని తగ్గించే ప్రయత్నం చేయొద్దు. సాయిరామ్.